97 కోట్ల రూపాయల మొత్తం దానికి సంబంధించి ప్రిపరేటరీ వర్క్ పూర్తయింది. వారిద్దరి డేట్ కోసమే కొంత వెయిట్ చేయడం వల్ల మన దేశానికి సంబంధించినటువంటి యుద్ధం వాటికి సంబంధించినటువంటి అంశాల గురించి తెలియజేయడానికి వివరణ ఇవ్వడానికి వారు వెళ్ళారు కనుక వారు డేట్ కూడా తీసుకుని ఇద్దరిని కలిపి వారితో శంకుస్థాపన చేయించాలని వారిద్దరి సమక్షంలో అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపన జరుగుతుందని మాట తెలియజెప్పడానికి సంతోషిస్తున్నాం. అదేవిధంగా ఈ రాజమండ్రిలో ఉన్నటువంటి హెవలాక్ బ్రిడ్జి, అదేవిధంగా కడియంలో ఉన్నటువంటి అంటే రాజమండ్రి రూరల్లో ఉన్న కడియం నర్సరీలు, అదేవిధంగా కొవ్వూరు జరిగేటువంటి మా మిత్రపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ మహానాడు సంపూర్ణమైన విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అఖండ గోదావరి ప్రాజెక్టు దీనికి సంబంధించి జూన్ మొదటి వారంలో ఈ కార్యక్రమానికి ఎంతో సహకరించినటువంటి డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మన పార్లమెంట్ సభ్యులు శ్రీమతి పురంధేశ్వరి గారు వారిద్దరి యొక్క సమయాన్ని తీసుకుని మొదటి వారంలో దీనికి శంకుస్థాపన చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ప్రిపరేటరీ వర్క్ అంతా జరిగింది. అంటే ఇందులో మొట్టమొదటి టెండర్ ఓకే అయింది, ప్రస్తుతానికి ఘాట్ల వరకు ఓకే అయింది. హేవలాక్ బ్రిడ్జ్ ఇంకా అవి కూడా మొత్తం 97 కోట్ల రూపాయల మొత్తం నిధుల్లో కొంత మేరకు మనకి టెండర్ ఓకే అయింది. దానికి సంబంధించి ప్రిపరేటరీ వర్క్ పూర్తయింది. ఇంకా వారిద్దరి డేట్ల కోసమే కొంత వెయిట్ చేయడం వల్ల కొంత సమయం తీసుకోవడం జరిగింది. వారిద్దరూ కూడా మొదటి వారంలో ఇస్తున్నారు. అరవింద్ గారు ఇచ్చినటువంటిది చాలా సహేతుకంగానే ఉంది, వారు కూడా చెప్పారు. దాంతోపాటు ప్రస్తుతానికి అదేమీ బంద్ లేదన్నారు కనుక అది ఇంకా సమస్య పోయినట్టే ఆ సమస్య. కాకపోతే రాబోయే రోజుల్లో ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్లాలనేటువంటి దాని మీద కొంత కార్యాచరణ అవసరం. ఎందువల్లంటే దీనికి పరిశ్రమని తొలి నుంచి కూడా గౌరవం ఇస్తూ పరిశ్రమ ద్వారా రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమాభివృద్ధి జరగాలని ఇప్పుడు కానీ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కానీ చాలా కృషి చేసినటువంటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజుల్లో కూడా ఆయనకు ఉన్నటువంటి పరిచయాలు, ఆయనకు ఉన్నటువంటి వివిధ రకాల కార్యక్రమాల ద్వారా ఎంతో అభివృద్ధి చేశారు చలనచిత్ర పరిశ్రమని మన ఆంధ్రప్రదేశ్లోకి వచ్చిన తర్వాత. ఇప్పుడు కూడా మనం కూడా చెప్పేది ఏంటంటే ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చి ఆ విధానం ద్వారా రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన. ఇవాళ మళ్ళీ దాన్ని హైదరాబాద్కి పరిమితం అయిపోయినటువంటి దాన్ని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చే విషయంలో బుచ్చయ్య చౌదరి గారి పాత్ర, ఇక్కడ స్థానిక శాసనసభ్యుల యొక్క పాత్ర, అదేవిధంగా మంత్రిగా నేను కూడా పదే క్యాబినెట్ మీటింగుల్లో నేను కోరాను ఏంటంటే తెలుగు విశ్వవిద్యాలయాన్ని పునరుద్ధరించండి. అది ఆన్ రికార్డు ఉంటాయి, ఇవేమి కూడా మనం ఊరికే మాట్లాడగలం. నేను ఎంత పర్సెంట్ ఉంది లేకపోతే ఇందులో ఏముందనేటువంటి దాని గురించి మాట్లాడటం లేదు. కాకపోతే ఇక్కడ మనకి ఉన్నటువంటి ట్రెడిషన్ ఏదైతే ఉందో దట్టు గోదావరి జిల్లాలు అనగానే భాషకి పెట్టింది పేరు కనుక మాకు ఉన్నటువంటి డిమాండ్ ఏదైతే ఉందో రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయాన్ని పునరుద్ధరించండి అనేటువంటి మాటని క్యాబినెట్ మీటింగ్లో ముఖ్యమంత్రి గారితో, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారితో, ముఖ్యంగా మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అంత మాత్రం ఏదో నేను ఒక్కడిని దానివల్ల సాధించేటువంటి మాట చెప్పడానికి సిద్ధంగా లేను. ఎందువల్లంటే ఇది ఎన్టీ రామారావు గారి టైంలోనే అద్భుతంగా రూపొందించబడింది. దీన్ని మళ్ళీ పునరుద్ధరించే విషయంలో మేము కూడా క్యాబినెట్ మీటింగ్లో ఒక మంత్రిగా నేను కూడా నా మాటని చెప్పడం జరిగింది.